హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్య ప్రతాప్ వ్లాగ్స్. సో మాకైతే ఇచ్చిన లీవ్ అయితే అయిపోయింది. మేమైతే రిటర్న్ వెళ్ళాలి ఇప్పుడు. ఈరోజు ఇంకా నైట్కి అయితే ట్రైన్ ఉంది. అందుకోసం మేము మార్నింగ్ ఇంకా కొద్ది సరుకులు తీసుకోవడానికైతే వెళ్ళామన్నమాట. మనకి ఇక్కడ ఉన్నంత టేస్ట్ అయితే అక్కడ దొరకదండి మసాలాలు. అందుకనేసి అయితే నేను ఇక్కడి నుంచినే తీసుకొని పోతాను ఆల్మోస్ట్ అన్నీ. ఇంకా ఇడ్లీ రవ్వ అనేసి, మామిడికాయ పచ్చళ్ళు అనేసి అన్నీ ఇక్కడి నుంచినే తీసుకొని పోతాను అన్నమాట. అలానే ట్రైన్లో తినడానికైతే కొద్దిగా స్నాక్స్ తీసుకున్నాను. తర్వాత రాగి పిండి, చింతపండు ఇలాంటివన్నీ సరుకులన్నీ సర్దేశాను అనమాట. ఇంకా తర్వాత అవ్వ అయితే వచ్చింది. అవ్వతోటి ఇంకా కారం పొడి అయితే కొట్టించుకున్నాము. ఇది రైస్లో కలుపుకొని తినడానికి బాగుంటుంది, రోట్లో కొట్టింది. ఇంకా బట్టలు ఒక్కటి ఉన్నాయి, ఆ బట్టలు ఒక్కటి సర్దేస్తే ఇంకా అయిపోయినట్టే. ప్రతాప్ అయితే చూసి అరిచాడు అనమాట, చాలా బట్టలు ఉన్నాయి, ఎందుకు ఇన్ని బట్టలు పెట్టుకుంటున్నావు అనేసి. ఇంకా జస్మిత కోసం తప్పట్లేదు. అక్కడ ఉన్నవన్నీ పొట్టిగా అయిపోయాయి, మరి ఇంక ఇక్కడ ఉన్నవి కూడా ఇక్కడే ఉంచేస్తే మరి ఇంకా అవి కూడా పొట్టిగా అయిపోతాయి కదా అనేసి అన్నీ అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా బట్టలన్నీ సర్దేసుకొనేసి ఇంకా రెడీ అయ్యి తినేసి బయలుదేరాము. మేము ఇంకా 8కి అయితే బయలుదేరాము నైట్. ఇది మా లగేజ్ అండి. మేము వెళ్తున్నామనేసి అవ్వ వాళ్ళు, చిన్నత్త వాళ్ళు అయితే వచ్చారు బాయ్ చెప్పడానికి. జస్మితకి అయితే అస్సలు ఇష్టం లేదనమాట ఇక్కడి నుంచి రావడానికి. ఎందుకంటే ఇక్కడ ఉంటే అందరూ బాగా తిప్పుతారు కదా అక్కడికి ఇక్కడికి అని. తన ఇష్టం కొద్దీ ఉండొచ్చు ఇక్కడ, అందుకనేసి ఇష్టపడదు జస్మిత ఇక్కడి నుంచి రావడానికి. మేము స్టేషన్కి అయితే వచ్చేసాము. మా ట్రైన్ అయితే 10కి అయితే ఉంది. ఇంకా అంతవరకు పిల్లలు అయితే కొద్దిసేపు అత్త వాళ్ళతోటి టైం అయితే స్పెండ్ చేశారు. మా అత్తయ్య వాళ్ళైతే పిల్లల్ని ఇంకా బాగా మిస్ అవుతారు. చిన్నోన్నైతే మరీను తన చేష్టలతోటి బాగా అందరినీ ఇది చేసేది. చాలా అల్లరి, ఇంట్లో అంతా తిరుగుతూ ఉండేది. అవన్నీ బాగా మిస్ అవుతారనమాట. ఇంకా మేము వెళ్ళాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది. ఈ ట్రైన్ వచ్చినంత ఫాస్ట్గా అయితే మేము ఇక్కడ ఉన్న రోజులు గడిచిపోయాయి. ఇంకా మేము అక్కడికి వెళ్ళాక ఇక్కడ గడిపిన రోజులన్నీ గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇంకా మేమైనా మా అత్తయ్య గారైనా ఇంకా మిగిలినన్ని రోజులు ఇవే గుర్తు చేసుకుంటూ ఉంటామన్నమాట. ఇక్కడి నుంచి అయితే మా జర్నీ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంక ఇక్కడి నుంచి 2 days గడపాలి ట్రైన్లోనే. చిన్నోడైతే బాగా అల్లరి పెట్టేస్తుంది, పట్టుకోవడానికి సాలైపోతుంది అనమాట. కింద దిగి తిరగాలనేసి బాగా ఏడుపు పెట్టేస్తుంది. ఇంకా మాకు ట్రైన్లో ఇచ్చే ఫుడ్ అయితే ఇలా ఉంటుంది. కాకపోతే నేను తిననండి, నాకు ఎందుకో ట్రైన్లో ఫుడ్ అయితే పట్టదు. నేను ఇంకా బయట నుంచే తీసుకుంటాను, ఏదన్నా కొంచెం లైట్గా అయితే తీసుకుంటాను, హెవీగా కూడా తీసుకోలేను. నైట్కి భూపాల్లో అయితే స్టాప్ చేసింది ట్రైన్. అక్కడైతే నేను కొద్దిగా పోహా అయితే తీసుకున్నాను. టేస్ట్ అయితే పర్లేదు, కొంచెం బాగానే ఉంది. ఇక్కడ చూడండి బ్యాగ్స్ ఎంత బాగున్నాయో, హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా షూస్ అయితే బాగున్నాయి. ఆడవాళ్ళకి ఎంత క్యూట్ ఉన్నాయో. ఇంకా ఢిల్లీలో దిగాకైతే మా ఫేసెస్ ఇలా అయిపోయాయి. బాగా అలసిపోయాం మేమైతే. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని అనిపిస్తుంది. ఈ ట్రైన్ జర్నీ అంటేనే విసుగు పుట్టేసింది మాకు. మేము నిజాముద్దీన్లో అయితే దిగాం ట్రైన్. ఇంకా మరి మేము ఓల్డ్ ఢిల్లీకి అయితే వెళ్ళాలి. అక్కడ ఇంకో ట్రైన్ ఎక్కాలి.
వెళ్ళిపోతున్నాం. ఓకే బాయ్. ఇంక వెళ్ళే దారిలో అయితే ప్రతాప్కిను ఇంకా పిల్లలకైతే ఈ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నారు. నేనైతే చోలే భటూరే అయితే తీసుకొని తినేసాను. మేము రీచ్ అయిపోయేసరికి నైట్ 7 అయిపోయింది టైము. ఇంకా అట్లనే ట్యాక్సీ అయితే బుక్ చేసుకొనేసి ట్యాక్సీలో వెళ్ళిపోయాము. అలానే వెళ్ళే దారిలో అయితే ఇంకా వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాము. వెజిటేబుల్స్ అయితే చాలా రేట్లు పెరిగిపోయాయి ఇక్కడ వర్షాలు ఎక్కువ వేయడం కారణంగా. ఏమంటే వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రెష్గానే ఉన్నాయి. ఇంకా మేము క్వార్టర్ చేరుకునేసరికి 8 అయిపోయింది, 8:30 అయిపోయింది టైము. ఇంక ఇంట్లో అంతా క్లీన్ అయితే చేసేసుకొనేసి చెత్తలు నూకేసుకొనేసి ఇంకా ఇల్లంతా కడిగేసుకున్నాము. మళ్ళీ మార్నింగ్ లేచి సామాన్లన్నీ కడుక్కోవచ్చులే అనేసి ఇంకా వదిలేసాను. నైట్కి ఇంకా మన తెలుగు వాళ్ళు అయితే భోజనాలు ఇచ్చారు, అవైతే తినేసేసి పడుకునేసాము. ఓకే అండి, మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఉంటా, బాయ్.